అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. హాయ్, వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను మీ స్వామి. దర్గా చిన్న పహిల్వాన్ ఈ పేరు, ఆయన ఫేసు అందరికీ సుపరిచితమే. ఆయన గురించి పెద్దగా ఇంట్రడక్షన్ కూడా అక్కర్లేదు, అందరికీ తెలిసిన వ్యక్తే. సో ఈరోజు ఆయన మన స్టూడియోలో ఉన్నారు. యాక్చువల్గా ఆయన పేరు చెప్తే చాలామంది భయపడతారట. మరి ఈరోజు నేను కొన్ని ప్రశ్నలతో ఆయన భయపడదాం అనుకుంటున్నా. చూద్దాం ఆయన మనలో భయపడతారా లేదా మనం ఆయన భయపడదామా. సో థ్యాంక్ యూ అన్నాను. నమస్కారం అన్న. పిలవగానే జనరల్గా మీకున్న రేంజ్కి నేను మీ స్టూడియోకి వచ్చేది ఇంద్రాబాయ్, మీరే మా దగ్గరికి రండి అనకుండా అడగగానే మా రిక్వెస్ట్ మన్నించి మా స్టూడియోకి వచ్చి మా ఆఫీస్ అంతా విజిట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. అట్లేం ఉండదు, పిలిస్తే కంపల్సరీ వస్తాను. మనకు ఆ మెంటాలిటీ అనేది లేదు. ఎవరు హ్యాపీగా రావడమే కానీ మనకు అంటే మనిషి ఉండదు. పొగరుతనం ఉండకుంటే మంచిగా హ్యాపీగా అన్నీ సాధించవచ్చు. పొగరుతనం ఉంటే ఏ సాధించలేము భూమి మీద. అది ఎంత ఎదిగినా అవుతుంది అంత ఒదిగి ఉండాలని పెద్ద మనుషులు ఎందుకంటారు. అందు గురించి అట్లా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు, అందరికీ మీ గురించి చాలా తెలుసు. ఇంటర్వ్యూలు ఇచ్చి ఉండొచ్చు కానీ ఎవరు ఇచ్చినా హ్యాపీగా వెళ్తాను. నేను అట్లేమనుకోను. వచ్చి ఇంటికాడ ఇప్పుడు 2 ఇంటర్వ్యూలు ఇంటికాడ జరిగినాయి కొన్ని. అవి అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చినాం. ఓకే, ఈరోజు చిన్న పహిల్వాన్ అంటే పెద్ద ఫేమస్ అయిపోయారు ఈరోజు యూట్యూబ్లో ఇంటర్వ్యూలు. కానీ మీరు అంతకుముందు మీరు చేసే పని వల్ల మీరు ఎంత పాపులర్ అయ్యారో తెలియదు, కానీ ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఇంటర్వ్యూలో మీరే కనిపిస్తున్నారు చాలా సార్లు. సో దానివల్ల మీకు కొంచెం ఇమేజ్ మీకు ఇంకా బాగా పెరిగినట్టు అనుకోవాలి. సో అందరూ ఇంటర్వ్యూలు చేశారు, కానీ మనం కొంచెం డిఫరెంట్గా వెళ్దాం. అందరికీ చెప్పి కాకుండా కొన్ని ఇంకేమన్నా మీరు ఎప్పుడు ఇంటర్వ్యూలు ఎక్కడ టచ్ చేయని ఇంకేమన్నా మీరు చెప్పాలనుకున్నాయి, దానికి స్టార్టింగ్ నుంచి వెళ్దాం. ఒకసారి ఈరోజు పహిల్వాన్ అంటే అందరికీ తెలుసు, కానీ ఒకప్పుడు ఎవరికి తెలియదు. అంటే మీ ఫ్లాష్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు ఎక్కడ పుట్టారు, ఏంటి, తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఇలాంటి స్టార్ట్ చేసే ముందు ఇంకోటి ఏంటంటే పహిల్వాన్ ఇవాళ రేపు మీ లెక్క గోల్డ్ వేసుకొని అందరూ పహిల్వాన్ అని పేరు పెట్టుకొని తిరుగుతున్నారు. ఆ పహిల్వాన్ అంటే ఏంటి అసలు? పహిల్వాన్ అంటే దంగలు ఉంటుంది. ఇప్పుడు జిమ్లు ఎట్లా అప్పుడు దంగలు ఇప్పటికీ ఉన్నాయి దంగల్స్. ఓకే, ఆ దంగల్లో మార్నింగ్ వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడము, కుస్తీలు కొట్లాడము. వస్తాద్ అనేది ఒక మా ఫాదర్ వస్తాద్ ఉండే, అడవి వస్తాద్ అని మా ఫాదర్ ఉండే. అతను కుస్తీలు నేర్పిస్తుండే అందరికి. ఒక మొత్తం చిన్న చిన్న పిల్లలను తీసుకెళ్ళి అప్పుడు కుస్తీలు నేర్పిస్తుండే. ఈరోజు పెద్ద స్థాయిలో అయిపోయారు, అందరు పెద్దగా అయ్యారు. అది దంగల్ అంటే దాని అంటారు మట్టి ఉంటుంది, మట్టిలో కుస్తీలు కొట్లాడిపిస్తారు. దంగల్ సినిమా కూడా వచ్చింది మామూలుగా మూవీలాలు ఇప్పుడు ఉంది కదా దంగల్ మూవీలా, సేమ్ అట్లనే ఉంటుంది. ఇదేంటంటే ఇప్పుడు జిమ్లు వచ్చినాయి అంతే. ఓకే, అది చాలా పవర్ఫుల్ అనమాట దంగల్ అంటే. దాని బయటలు కొట్టి ఎక్సర్సైజ్ చేస్తే ఇప్పటికీ వెళ్తా అనేది మంచిగా ఉంటుంది. అది ఇప్పుడు ఎట్లా రెడీమేడ్ ఎక్సర్సైజ్ లాగా అయిపోయింది. ఇప్పుడు బాడీ ఎట్లయితే పెరుగుతుందో అట్లా డౌన్ అయిపోతుంది. దానికి పహిల్వాన్ అని పేరేంటి? పహిల్వాన్ కుస్తీలు కొట్లాడితే పహిల్వాన్ అంటారు. ఓకే, అంటే మీరు గతంలో చేసిరా? నేను చిన్నప్పటి నుంచి 10 years నుంచే కుస్తీలు కొట్లాడడం, మా ఫాదర్ ఎంబడి వెళ్ళడము. మాకు హైదరాబాద్లోనే 20 తాలీమ్స్ ఉన్నాయి. 10వ తరగతి వరకు చదివినారు కదా. 10వ తరగతి తర్వాత ఎవరో ఒకరు ఇప్పుడు కొంతమంది ఉద్యోగం చూసుకుంటారు, కొంతమంది వ్యాపారం చూసుకుంటారు. ఆ తర్వాత మీరు ఏం స్టార్ట్ చేశారు? అంటే 10వ తరగతి చదువు ఎక్కువ లేకపోతే ప్రజలకు ఎంత హెల్ప్ చేయొచ్చు అంట. చదువుతున్నామో చదువు మీద వెళ్ళిపోతుంది మైండ్, ప్రజలకు హెల్ప్ చేయడానికి ఉండదు. చదవకపోతే ఏంటంటే ప్రజలది కష్టాలు అవన్నీ తెలుస్తుంది. అట్లా నేను చిన్నప్పటి నుంచి ఒక పుస్తమెట్టలు చేయించడం, గరీబోళ్ళకి ఎవరన్నా ఒకటి అన్నదానం ప్రోగ్రాంలు ఏమన్నా అన్నీ చేసుకుంటూ వచ్చిన. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అది. ఇప్పుడు వచ్చింది కాదు ఇది. ఇప్పుడు ఏదో గోల్డ్ కొద్దిగా కనబడిన సోషల్ మీడియాలో వచ్చింది, కానీ నేను చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చేవాటికే ఇప్పుడు ఇట్లా ఉన్నాం మనం అంతే. అంటే బతకడానికి ఏదో పని చేయాలి కదా. అంటే మీరు చేసే పని ఏంటంటే అదే ఇంకేముంటారు, రియల్ ఎస్టేట్ కొనడం అమ్మడం. స్టార్టింగ్ నుంచి కొనడం అమ్మడం. ఏమైనా ప్రాబ్లం ఉన్నాయని హైదరాబాద్లో ఏమైనా ఉంటే నా దగ్గరికి వస్తే మ్యాక్సిమం కేసులు ఎక్కువ. ఎవరైనా కబ్జమే ఉంటే ఏదైనా ఉంటే కొంచెం పిలిపించి మాట్లాడాలని అంటారు. ఏమైనా కోర్టులో జరిగేటి కేసులు అవి నా దగ్గరికి వస్తే నేను పిలిపించి మాట్లాడతాను. మీరు ఫస్ట్ సెటిల్మెంట్ చేసిన ఫస్ట్ ఏ ఉందండి? వీలే సెటిల్మెంట్లు చేసినాం. ఫస్ట్ మీ స్టార్టింగ్ ఒకటంటే చెప్పలేము కదా. ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు? అప్పుడు 20 years బ్యాక్. 20 years బ్యాక్. ఈ లైఫ్లో ఇప్పుడు ఈరోజు ఆ రోజు 10వ తరగతి చదివిన పహిల్వాన్ ఈరోజు గోల్డ్ మ్యాన్ పహిల్వాన్ లాగా ఇంత పాపులర్. ఈ మధ్యకాలంలో మీరు కష్టాలు పడ్డవి, కన్నీళ్ళు పెట్టుకున్నవి ఇలాంటివి ఏమన్నా మీకు ఎదురైనాయా? ఎదురైతేనే ఉంటాయి. యాసంటి లేని మనిషి ఎందుకుంటాడు భూమి? అసలు కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. అవి ఉంటేనే హ్యాపీనెస్. మస్ట్ కష్టం ఉన్నప్పుడే సుఖం తెలుస్తుంది. ఓకే, సుఖం ఉన్నప్పుడే కష్టం తెలుస్తుంది. అంటే కష్టం ఎందుకు అడుగుతున్నారు? కష్టాలు అక్కడ కొన్ని కేసులలో సజా పడడము, అది అందుకెళ్ళి తప్పు అట్లా కొన్ని జరిగినాయి చాలా.
కన్నీళ్ళు పెట్టుకున్నవి ఉన్నాయా మీ మీ అంటే జీవితం ఎందుకంటే అదే అలాంటిది ఏదన్నా ఉంటే ఒకటి చెప్తారు. మా మదర్ ఫాదర్ చనిపోయినప్పుడు ఒకటి ఉమ్, ఇది ఇంకా కోర్టుల కేసులు జడ్జిమెంట్ ఉండే, ఉమ్, అందులో సజా పడేది ఉండే 14 ఇయర్స్, కానీ అందులోకి వెళ్ళి కొద్దిగా బయటకు వచ్చినాం అందులోకి వెళ్ళి. అప్పుడు టెన్షన్ ఎక్కువ ఉండే. ఇప్పటివరకు మిమ్మల్ని మీరు ఈ సెటిల్మెంట్లో భాగంగా ఎంతమందిని కొట్టారు? మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి ట్రై చేశారు? నన్ను చూస్తేనే భయపడతారు, ఇంకా మనం కొట్టడానికి వస్తారా కానీ. ఇప్పుడు ఈ వృత్తిని ఎంచుకున్నప్పుడు ఈ సెటిల్మెంట్లో కొంత శత్రువులు కూడా పెరుగుతారు. ఎంతో శత్రువులు ఇప్పుడు మంచి ఎంత వస్తుందో చెడు కూడా అంతే ఉంటుంది. చెడుపే అంతే ఉంటుంది. మ్యాక్సిమం అయితే శత్రువులు కాకుంటే నేను చేస్తాను పని. నాకు శత్రువు ఎదుగుపడ్డా నేను మంచిగానే ఉంటాను, ఎందుకంటే మనం సంతోషంగా ఉండాలి. మనం శత్రువు అనుకుంటే మనము హ్యాపీగా ఏమి సాధించలేము. ఓకే. శత్రువు మనకు ఇప్పుడు శత్రువు అదే వీడు అదే ఇది అంటే మనం ఎదగలేము ఆడ. అంటే వాని గురించే మన సగం జీవితం అదే పోతుంది. అందుకే శత్రువు అనేది నేను పెట్టుకోను ఎప్పుడు. ఓకే. హ్యాపీగా ఎవరు శత్రువు ఎదురు వచ్చినా మంచిగా మాట్లాడతాను. మరి ఈ దందాలు సెటిల్మెంట్ ఎందుకు, మనం ఏదో మన వ్యాపారం మనం చేసుకోవచ్చు అంతే, కదా అని చెప్పి చేసుకుంటా. ఇప్పుడు మీ భార్య పిల్లలు కానీ ఎప్పుడు మీకు చెప్పలేదా? అంటే చెప్పుడు అని కాదు, వాళ్ళకే మనం చెప్తాం, మనకేం చెప్తారు వాళ్ళకి తెలియదు కదా అంత ఇంట్లో ఉండేటోళ్ళకు. సెటిల్మెంట్ అంటే ఏంటి, మంచి గురించే చేస్తున్నాము, ప్రజల మంచిలో కొంత గురించి. చెడు కూడా ఉంటుంది కదా, మీకు ఏదైనా థ్రెట్ రావచ్చు, మీరేమన్నా మాట్లాడబడచ్చు. మ్యాక్సిమం అయితే ప్రజలకు మంచిగా చేయాలనే ఆలోచన. థ్రెడ్ వచ్చినా ఏమైనా వచ్చినా చూసుకోవచ్చు. అది ఓ ల్యాండ్ కేసులో 100 ఎకరాలు పంచినాం గరీబులకు, అందులో 30 కేసులు అయినాయి అప్పుడు. అట్లా జరుగుతాయి, కొన్ని కేసులు జరుగుతాయి. మనము మంచిగా ఉంటే మంచిగా, కొన్ని మంచిగా చేయాలంటే కొన్ని చెడు చేయవలసి వస్తుంది అక్కడ. అట్లా జరుగుతుంది. ఇప్పుడు మీకు బిడ్డలు ఎంతమంది అన్న పిల్లలు? మీకు పిల్లలు 3 పాపలు 1 బాబు. ఓకే. బాబు అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అమ్మాయి? 3 పాపలే అయింది మ్యారేజ్. ఓకే. ఇప్పుడు మీ కొడుకు ఏం చేస్తారు? ఆయన కూడా మీలాగే వస్తారా? చదువుకుంటుంది. అంటే మీ వారసత్వం తీసుకొని ఆయన మీ దందాలకు ఆయన గోల్డ్ మన నా ఇష్టం కానీ వెయ్యరు అసలు. ఓకే. ఇష్టం ఉండదు. ఈ బంగారం ఎప్పుడు అంటే మీకు అది ఫస్ట్ నుంచి ఉందా ఈ బంగారం? అప్పుడు కొద్దిగా తక్కువ ఉంటుండే, మెల్లగా పెరిగింది. ప్రజలకు బాగా నచ్చుతుంది బంగారం. ఎంత ఉంటుందన్న మొత్తం బంగారం? 2 kg ఉంటుంది మీ ఒంటి మీద ఇప్పుడు. అది కాక మీ ఇంట్లో ఉన్నాయి కానీ ఎక్కువ మళ్ళీ పెట్టుకోలే. మ్యారేజ్ ఉంటే పెట్టుకుంటాను. అంటే ఎందుకు ఎంత మీకు ఆ బంగారం మీద అంత ప్యాషన్ ఎందుకు వచ్చిందంటే మీరు ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? అదేం లేదు, చలో నాకు తెలిసి మీరే ఫస్ట్ అనుకుంటారు తెలంగాణలో కానీ. తెలంగాణ మొత్తం మనం చూసి అదే. తర్వాత నేను ఎట్లా ఊహిస్తే వాళ్ళు అట్లా కొద్దిగా ఎక్కువ ఉండాలన్నట్టు ఆశ. నా ఎంబడి తిరిగేటోళ్ళైనా ఎవరైనా చేయించుకుంటారు బాగా. మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేయాలి, మీకు మీరు అనుకున్నారు? అంతే, నా అందరు నేను ఏదైనా కొత్తదనం చూపెట్టాలి, అందరు వేరేలాగా చేస్తే మంచిగా ఉండదు. ఓకే. ఇప్పుడు వరకు ఎన్ని మర్డర్ కేసులు మీ మీద ఉన్నాయి? మీరేమన్నా అసలు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా మర్డర్ కేసుల్లో? మర్డర్ కేసులు అని కాదు, అన్నీ అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం లేవు, అన్ని కేసులను కొట్టేసి కూడా హ్యాపీగా ఉన్నాం. ఓపెన్గా చెప్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే పంచాయతీలు కూడా మీ దగ్గరికి వస్తాయి, నేనే సెటిల్ చేస్తున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళే పంచాయతీ కాదు, కోర్టులో ఉన్నాయి వస్తాయి. కోర్టుకు పోలీస్ స్టేషన్ ఏం చేస్తారంటే సివిల్ మ్యాటర్లో కోర్టుకు రాస్తారు. కోర్టుకు రాస్తే అవి ఏంటంటే వాళ్ళ పరిష్కారం కోర్టులో అంటే చాలా టైం పడుతుంది. ఎవరినైనా పెద్ద మనిషిని పట్టుకొని మనం సెట్ చేసుకుంటే అమౌంట్ వచ్చేస్తే అట్లా ఆ రూపంలో వస్తారు. కానీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఈరోజు ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు తిరగడమే, ఈ రియల్ ఎస్టేట్ కానీ లేదా సెటిల్ ఇలాంటి ఏమైనా చిన్న దందాలు ఉంటే చేసుడు కానీ? ఇప్పుడు డ్రైవర్ లేకపోయినా రావాలి, మాట ఇస్తే కంపల్సరీ ఎట్లనన్నా వచ్చేస్తా. డ్రైవర్ లేడు అనుకుంటే ఇప్పుడు ఇద్దరు ఈరోజు అడ్జస్ట్ చేసారు, వేరే పని మీద లేరు ఫ్యామిలీ తోటి. మీ మీద ఎప్పుడైనా ఏదైనా అటాక్ జరిగిందా ఇదివరకు? జరిగింది, చాలా జరిగింది మామూలుగా. అప్పుడు ఇప్పుడు కాదు, అది గతంలో అలాంటి ఇన్సిడెంట్ ఏదన్నా? చాలా జరిగినాయి అసలు. అలాంటి టైంలో ఏం చేస్తారన్నా? ఏం చేస్తాం, తిరిగి కొడతాం, ఇంకేం చేస్తాం. ఇంకా మీ మీద ఇదివరకు ప్రత్యూష కేసు ఒకటి, బోరబండ 6 మర్డర్ల కేసుల గురించి కూడా కొంచెం ఆరోపణలు ఉన్నాయి. అసలు మీ పాత్ర ఉందా? అది మీ పేరు వరకు బయటకి ప్రచారం? 6 మర్డర్ అదే డేట్ రాజానా వాళ్ళ తమ్ముడు ఫంక్షన్ మ్యారేజ్ అయితే వెళ్ళినా, అది 6 బోడబండలో. అంటే అందులో నాకు ఇంట్లో పాలు లేదు, చాలా మంది 2-3 ఇంటర్వ్యూలలో అడిగారు. దాని గురించి కొంచెం డీటెయిల్గా అసలు ఆ రోజులు ఏం జరిగింది అనేది మాకు క్లారిటీ లేదు. అది అక్కడ మీరు ఉన్నారా లేకపోతే మీ పేరు అలా వచ్చిందా? పేరు అట్లా మామూలు ఇంటర్వ్యూలలో అడగడం దీని గురించి. అసలు మీకు దానికి సంబంధించి అసలు కేసు ఫైల్ అవ్వటం కానీ దానిలో మీరు నిందితులుగా కానీ అసలు ఏమీ లేదు? అలా వీళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో 17 మంది ఉన్నారు అందులో. ఓకే. ఏమైనా ఇన్వైట్ చేస్తే వెళ్తాను నేను. డేవిడ్ రాజన్ వాళ్ళ తమ్ముడి మ్యారేజ్ మొన్న 2 days కింద పోయినా. సో ఇప్పుడు చిన్న పైల్వాన్ కెరీర్లో చూసుకుంటే ఇప్పుడు వరకు ఎన్ని కేసులు ఉన్నాయి? ఇప్పటికీ కోర్టులు వాయిదాలు తిరుగుతూనే ఉంటారా? కేసులన్నీ క్లోజ్ అయిపోయి మొత్తం క్లోజ్ అయిపోయినాయి ఇప్పటివరకు? కేసులు అవి చాలా ఉండే, లేకపోతే అన్నీ క్లోజ్ అయినాయి. ఓకే. ఈ సెటిల్మెంట్లో సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా మీ దగ్గరకు వస్తారన్న? వస్తారు,
ప్రాబ్లం ఉంటే కంపల్సరీ సినిమా వాళ్ళు ఎవరైనా వచ్చారా? లోకల్గా ఎవరైనా ల్యాండ్ కొన్నారు అనుకో, వాళ్ళని సతాంస్తుంటే మొన్న నాకు చెప్తేనే పిలిపిస్తాను అట్లా ఈ సెటిల్మెంట్ ఎలా చేస్తారు? ఇప్పుడు ప్రాబ్లం ఉందని నేను వస్తా అంటే దాన్ని ఇప్పుడు నాది కరెక్టా కాదని మీకు ఎలా తెలుస్తుంది? నా ఇప్పుడు నేను అంటే చూస్తాం కదా మనం. ఇప్పుడు మీకు ఒకళ్ళు అమౌంట్ ఇచ్చారు కానీ 10 లక్షలు ఇచ్చారు నా దగ్గరకు వచ్చిర్రు అనుకో, ఓకే వస్తే వాడిని పిలిపిస్తాను. వాడు ఏంది, వాడి దగ్గర ఉన్నదా లేదా, మరి ఏదైనా అమ్మిపించి ఇవ్వాలా వీళ్ళకు, ఎవరు నిజాయితీ ఉన్నారని దాన్ని పిలిపించి మాట్లాడతాం. ఓకే మాటలతోనే అయిపోతాయి అంతే, మాటలతోటి 90% మాటలతోటి. అంటే మీ పేరు చెప్పగానే అవతల వాళ్ళు భయపడతారా? అంతే కదా, మన పేరు చెప్పన్నారు 50% ఆల్రెడీ మ్యాక్సిమం సెట్ అయిపోతాడు. ఇది ఓన్లీ తెలంగాణనా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా మీ పేరు వాడుకొని ఈ సెటిల్మెంట్ దాకా ఉన్నది. ఉన్నాయని? కేరళ, బాంబే. ఇంకోటి ముంబైలో మీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది, మీరు వెళ్తే గ్రాండ్గా రిసీవ్ చేసుకున్నారంటారు. ఎందుకన్నా ఇక్కడ ఉన్న పైల్వానికి ముంబైలో గోవాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా పెరిగింది? అంటే అక్కడ ఇన్వైట్ చేసారు సీఎం ప్రోగ్రామ్లా, బాంబేలో సీఎం ప్రోగ్రామ్లో ఇన్వైట్ చేసారు నాకు. గోవాలో ప్రోగ్రామ్ పెట్టినుండే, గోవాకి వెళ్ళి నుంచి అప్పటి నుంచి చాలా లైక్ చేస్తారు అక్కడ. ఓకే, ఒక టైగర్ టీమ్ అని ఉంటుంది బాంబేలో, వాళ్ళంతా మనల్ని ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళినాడు. అప్పటి నుంచి బాగా వెల్కమ్, పూలతో వెల్కమ్, చాలా వాళ్ళే లాడ్జ్ అంతా వాళ్ళే బుక్ చేస్తారు. అట్లా ప్రోగ్రాంలు ఏమైనా ఉంటే, ఏమైనా హైదరాబాద్లో ఏమైనా పనులు ఉంటే నా దగ్గరగా పంపిస్తారు. ఓకే, ఏమైనా పైసలు ఇచ్చి ఇవ్వకపోయినా ఏదైనా ఉంటే పంపిస్తే నేను ఇప్పిస్తాను. ఓకే. మరి ఇంత గోల్డ్ వేసుకుని తిరుగుతున్నారు, సింపుల్గా వచ్చారు ఆఫీస్కి, అంటే బయట ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సింగిల్గా ఎలా తిరుగుతున్నారంటే? సెక్యూరిటీ ఏం లేదు, వీడికి వచ్చినప్పుడు లేదు కానీ ఉంటారు చాలామంది. అంటే రోజు ఎంత సడన్గా ఈరోజు ప్రోగ్రామ్ అసలు ఇంట్లోనే ఉండే, చెప్పినందుకు కంపల్సరీ రావాలని వచ్చింది. ఓకే, ప్రస్తుతం రాజకీయాల మీద మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ప్రస్తుతం రాజకీయాల పట్ల మీ అభిప్రాయం ఏంటండి? రాజకీయం ఇప్పుడు మినిస్టర్ తోటి కలిసేనికి వెళ్ళాలి. ఇప్పుడు దీనికే లాగిపోయినా సీతక్క ఇట్లా ఉన్నారు, ఇది అయిపోయినాక కాంగ్రెస్లో జాయినింగ్ అయ్యాలని ప్రోగ్రామ్. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంతో పాటు ఉద్యమంలో కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేశారు కదా? అన్నిట్లో నా దగ్గర చాలా కేసులు అయినాయి కదా. ఇప్పుడు మీరు కేసీఆర్ మరి సన్నిహితుడా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం సన్నిహితం? అంటే ఫస్ట్ నుంచి టీఆర్ఎస్లోనే ఉన్నా నేను, 2001 నుంచి టీఆర్ఎస్లో ఉన్నా. అదే 2001లో మీ ఆఫీస్ కూడా కేసీఆర్ ఇప్పుడు పార్టీ పెట్టక ముందు నుంచే టీఆర్ఎస్, నేను పార్టీ పెట్టక ముందు, టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందే. సో ఈ రోజు కూడా వాళ్ళతో ఆ రిలేషన్ కంటిన్యూ అవుతుందా కేసీఆర్ కేటీఆర్? మామూలుగా మినిస్టర్లు అంతా పరిచయాలు అంతా గుర్తుపడతారు, కానీ ఇప్పుడు కొద్దిగా వేరేలాగా ఉందా, అంతే చేంజ్ అయిపోయింది. ఓకే, ఇప్పటి వరకు మీరు చేసిన సమాజ సేవా కార్యక్రమాల గురించి కొంచెం డీటెయిల్గా ఏమేం చేశారు ఇప్పటి వరకు, ఎంతమందికి హెల్ప్ చాలా ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఎవరైనా పుస్తమెట్టలు ఒక 600 పుస్తమెట్టలు చేయించిన, ఎవరైనా చనిపోతే ఇట్లా డబ్బులు పంపిస్తాం. గరీబోళ్ళు, ఉన్నోళ్ళకి కాదు, ఉన్నోళ్ళు ఎందుకు తీసుకుంటారు మన దగ్గర. గరీబోళ్ళు ఎవరైనా మ్యారేజ్ వాళ్ళకు పెట్టని పరిస్థితి, తాలిబొట్లు చేయించని పరిస్థితి గరీబోళ్ళు ఉంటారు కదా, అట్లా ఉంటాళ్ళకి మ్యాక్సిమం. ఓకే, ఇంకా రాజకీయాలలోకి చిన్న పైల్వాన్ రాబోతున్నాడా, వచ్చాడా? వస్తున్నాం, ఇంకా రాలేము, వస్తున్నాం. ఈరోజే మాట్లాడుతుంది. అంటే కాంగ్రెస్లో చేరబోతున్నారా? కాంగ్రెస్లోకి వెళ్తున్నారా? అంటే ఇది నాకు తెలిసి బ్రేకింగ్, మాకే చెప్పుకుంటారు. ఫస్ట్ ఇదేంటి అంటే మీరు పెట్టిన పార్టీ ఉంది కదా, ఆల్రెడీ ఒకటి ఉంది కదా తెలంగాణ కండువ కప్పుకోవాలి, వెళ్ళాలి, అదే మాట్లాడానికి వెళ్తున్నా సీతక్కతోటి. ఓకే, ఈ రోజు అయితే జాయినింగ్ అఫీషియల్గా? ఈ రోజు కాదు, అంటే మాట్లాడతారు కానీ ఏదో త్వరలో సీఎం తోటి కలిసిన తర్వాత. ఓకే, ఫస్ట్ కలిసేసి తర్వాత సీఎం తోటి కలిసినాక జాయినింగ్. ఇన్నాళ్ళు మీరు టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు నుంచే టీఆర్ఎస్కి అంత ఫేవర్గా ఉన్నారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాయినింగ్ కాకముందు ఏ పార్టీ నన్ను దాన్ని ఊరుకుంటా, కాంగ్రెస్లో జాయినింగ్ అయినాక టీఆర్ఎస్ గురించి చెప్తాను. ఓకే, అంటే ఎందుకు పొరపాటు అయింది, ఎందుకు దిగజారుతుంది పార్టీ అనేది కాంగ్రెస్లో జాయినింగ్ అయినాక చెప్తాను. అంటే ఎందుకు అంత అసంతృప్తిగా ఉన్నారా మీరే టీఆర్ఎస్ పట్ల? చాలా. లేదా ఈ రోజు కాంగ్రెస్ అధికారం వచ్చింది కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ? నేను పార్టీ పెట్టక ముందు నుంచి ఉద్యోగం అప్పటి నుంచే నేను టీఆర్ఎస్లో పార్టీలో అప్పటి నుంచి వర్క్ చేసినాను. అంటే మీరు ఇది ఎలక్షన్ ముందు నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కంటే మేము టీఆర్ఎస్ అసంతృప్తి అనుకోవచ్చు. ఎలక్షన్ల ముందే జాయినింగ్, నేను ముందు మా బాబుని ఇట్లా ఆల్రెడీ కాంగ్రెస్లో పంపించేసిన. ఓకే, సో ఎలక్షన్ల ముందే తెలుసు ఆల్రెడీ నాకు కాంగ్రెస్ వస్తుందని ఆ ఎలక్షన్ ముందే చెప్పేసినది. ఓకే, రేపు అయితే మీరే చెప్పారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే చిన్న పైల్వాన్ ఏం ఆశిస్తాడు పార్టీ నుంచి? చూద్దాం, ఏదైనా జాయినింగ్ అయినాక. అంటే అలాంటి ఆలోచన ఏదైనా ఉందా? ఆలోచన ఏం అనుకోలే, జాయినింగ్ తర్వాత వాళ్ళు ఏ పదవి ఇస్తే అది తీసుకున్నాడు. అంటే ఇలాంటి హామీలు ఏమైనా వచ్చినాయి మీకు ముందుగానే? కొంత మాట్లాడినాము, ఈరోజు మీకు కొద్దిగా మాట్లాడితే తెలుసు. ఓకే, అది ఎందుకంటే ఓపెన్గా చెప్పడానికి ఉండదు, ఇప్పుడు జాయినింగ్ తర్వాత చెప్తాను. ఓకే, నువ్వు చేస్తుంది తప్పు అనుకుంటున్నారా,
ఇప్పుడు సెటిల్మెంట్లు దందాలు చేసి కొంతమంది మంచి చేస్తున్నారు, ఇప్పుడు మీరు మంచి చేసిన వల్ల కొంతమంది చెడు కూడా ఉంటుంది కొంతమంది. ఇద్దరికి కరెక్ట్ జరుగుతుంది. సో ఇప్పుడు మరి నేను ఏంటంటే ఇద్దరికి న్యాయం చేసేటట్టు చేస్తాను. ఉమ్, వాళ్ళు ఒప్పుకున్నాకనే సెట్ అవుతుంది. సెటిల్మెంట్ అంటే దేని అంటారంటే అక్కడిక్కడ ఓకే అన్నప్పుడే ఇగో వాళ్ళు ఇంత ఇస్తా అంటారు, మీరు ఒప్పుకుంటారా, అంతకన్నా ఇంకెక్కువ ఇప్పి అంటారు, మళ్ళీ ఒకసారి చెప్తాను. అక్కడిక్కడ కాకుండా నేను ఒక డిసైడ్ చేసి ఖతం అయిపోతాను. ఓకే. అట్లా సో ఈ విషయాల్లో సెటిల్మెంట్లో కానీ ఇప్పుడు చిన్న పైల్వాన్ గురించి బయట జరిగే ప్రచారంలో కానీ ఇప్పుడు చిన్న పైల్వాన్ రౌడీనా హీరోనా అంటే మీరేం చెప్పుకుంటారు? రౌడీ అన్నోళ్ళకి రౌడీ, హీరో వాళ్ళకి హీరో. దాన్ని ఏం అనలేము. రెండు రకాలు ఉంటేనే కదా మనిషి. ఉట్టిని ఎవరు భయపడతారు మనకు? ఎవరు సెటిల్మెంట్ చేసి అంటే హీరోకి విలన్లు భయపడతారు, ఒకవేళ రౌడీకి జనాలు భయపడతారు. సో ఇప్పుడు మీరు రౌడీనా హీరోనా అంటే ఏం చెప్తారు? అదే ఏదనుకుంటే అది. రౌడీ అనుకుంటే రౌడీ లాగానే ఉంటాం, హీరో అనుకుంటే హీరో లాగా ఉంటాం. ఓకే. అంటే మంచి చేసిన వాళ్ళకి హీరో అవుతారు, అంతే కదా. చెడు చేసిన వాళ్ళకి రౌడీ. మనిషి అందరికి మంచిగా ఉండాలని ఉండదు. ఓకే. ఒక 50% 70% ఉంటే సరిపోతుంది నీకు మంచోడు అంటే. 30% ఎప్పుడు ఇలా జీవితాలు తిట్టుకునేదే కదా 30% ఎప్పటికి. పెళ్లికి ముందు మీరు మీ మీద కేసులు ఉన్నాయి, పెళ్లి చేసుకోవాలంటేనే పిల్లనిచ్చే పరిస్థితి కాదు. అలాంటిది ఎందుకే భయపడుతుండే. అవును. ఇప్పుడు మీకు పెళ్ళయింది కదా, అప్పుడు మీ మామ ఎలా ఇచ్చిండు అంటున్న పిల్లలు? అదే అంటున్నా. ఇక వాళ్ళు పెద్ద మనుషులు మాట్లాడుకోరు. ఇప్పుడు ఏదో అప్పుడు చిన్నతనంలో జరిగిపోయింది అన్నట్టు మాట్లాడి. ఓకే. ఆ తర్వాత అన్న మేడం కూడా ఇష్టపడి చేసుకున్నారు ఆ సంసారం అంతా. ఇప్పటి వరకు ఆమె మీకు సపోర్ట్గానే వచ్చారు. సపోర్ట్ అని. ఓకే. ఇప్పుడు మీ బాబు ఏం చదువుతున్నాడు అన్న? బాబు ఫైనల్ అయిపోయింది చదువు, జాబ్. ఏది? కంప్యూటర్. మీ పిల్లలు హ్యాపీగా ఉంటారా ఇప్పుడు మీరు ఈ పొజిషన్లో ఉండి గోల్డ్ మ్యాన్గా ఇలా అందరికీ తెలుసు? అందరికన్నా మంచిగా మనదే మంచి గుణం ఉంటుంది. లేదన్నా ఎందుకు డాడీ? మనం 1000 మందిని చూస్తాం కదా, పిల్లలని ఎంత మంచిగా చూసుకోవాలన్నట్టు తెలుసు మనకు. అది వద్దు డాడీ, ఎందుకు ఇవన్నీ మనకి చాలు సంపాదించుకున్నాం కదా. ఇంకా చాలా మంది ఇన్వైట్ చేస్తారు బాగా. ఒకసారి చెప్పు మా ఇంటికి రమ్మను, ఒకసారి ఫ్రెండ్స్, పిల్లల ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ ఒకసారి రమ్మను, కాలేజ్ ఫ్రెండ్స్ ఇట్లా. ఓకే. చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతారు పిల్లలు అయితే. అంటే 1,00,000 మందిలో మనం ఒక్కళ్ళలాగా కదా. ఓకే. 1,00,00,000 మందిలో ఒక మనిషి వెరైటీగా ఉంటే అది ఒక విచిత్రం ఉంటుంది. అట్లా ఇన్వైట్ చేస్తారు చాలా మంది. ఓకే. ఈరోజు వచ్చి గోల్డ్ మ్యాన్గా ఇంత గోల్డ్ వేసుకొని తిరుగుతున్నారు అంటే ఎలా ఉంటాయంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా కొంచెం డబ్బు ఉంటే కొంతమంది ఆకర్షితులు అవుతారు. ఆఫ్టర్ మ్యారేజ్ కావాలని కొంతమంది మనకు దగ్గర అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటి అఫైర్స్ ఏమైనా ఉన్నాయా? అసంటే ఏం లేదు అసలు మనకు అది టచ్ చేయలేదు. అసంటుంటే పబ్లిక్లో తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అదేం సోషల్ మీడియా ఈరోజు ఎంత ఫాస్ట్ ఉంది. జర్ర ఎంత తప్పు చేసి ఆటోమేటిక్ వచ్చేస్తుంది న్యూస్. ఓకే. అలాంటి కొంతమంది అట్రాక్ట్ చేద్దామని ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తారు. నేను అవన్నీ చాలా వందల ఫోన్లు వస్తాయి నాకు, నేను పట్టించుకోను. ఓకే. అంటే వస్తుంటాయి ఫోన్స్? చాలా వస్తాయి, ఎందుకు రావు. ఓకే. కానీ మీరైతే లొంగరు, పట్టించుకోము అసలు. అది పట్టించుకుంటే మనం మళ్ళీ అది కొంత ప్రాబ్లం అవుతుంది. నా ముందే వేస్తారా మీరు? వేస్తాం. బాలకృష్ణ లాగా మీ బ్రాండ్ ఏదో చెప్తారా? బ్రాండ్ వద్దు కానీ అంటే బాలకృష్ణ చెప్పిట. బాలకృష్ణ బ్రాండ్ అందరికి తెలుసు కదా, మ్యాన్షన్ హౌస్ అని. మెన్షన్ అవుతా? ఆయనే చెప్తుండు బయటికి, ఆయన ఇంటర్వ్యూలో చెప్పిండు నా బ్రాండ్ ఇదే. మన బ్రాండ్ ఎందుకు అందరు మళ్ళీ ఫంక్షన్లోనే బ్రాండ్ తెచ్చి పెడతారు. అంటే చెప్పుకుంటే ఏమో ఉంది అంటే ఎందుకు మందు మీడియాలో అన్నట్టు. అది 100 పేపరే, 100 పేపర్స్ మన బ్రాండ్ అంతే. ఓకే. అంటే రెగ్యులర్గా ఉంటుందన్న ఆఫీషియల్గా పార్టీలు ఫంక్షన్లో ఉన్నప్పుడైనా? ఫంక్షన్ ఎప్పుడైనా అంతే, ఎక్కువ రెగ్యులర్గా ఏముండదు. వారంలో 3 days 2 days అట్లా. ఇప్పుడు ఎల్లారెడ్డిగూడలో పాత ఇల్లులు ఉన్నాయా మీ? లేవు. తాలీం మొత్తం మా ఫాదర్ది తాలీం ఉంది, అట్లానే ఉంది. ఫోటో ఉంటుంది మా ఫాదర్ది. ఓకే. అట్లా 20 తాలీమ్స్ ఉన్నాయి. దుందిగెల్ల చాలా ఉన్నాయి తాలీం. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని ఇల్లు ఉన్నాయన్నా మీకు? హైదరాబాద్లో ఒకటే ఇల్లు, 2 3 ఉన్నాయి. కృష్ణ రిసిప్ కూడా ఇంటి దగ్గర. ఓకే. ఒకప్పుడు ఫాదర్ ఆర్టీసీ డ్రైవరా? డ్రైవర్. అప్పటి నుంచి మీకు ఆస్తులు ఉన్నాయా ఇవన్నీ? ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత జీతం మా ఫాదర్కు 4,000 జీతం, ఇల్లు మొత్తం ఆ 4,000 నడిపియాలి. 4,000 జీతం అయిన కొడుకు ఇప్పుడు ఈరోజు ఈ స్థాయిలో ఇంతగా ఎలా సంపాదించారంటే? అదే కొనడం అమ్మడము బిజినెస్, ఓన్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్. రియల్ ఎస్టేట్. సో దందాల మీద మీరు పోగేసింది ఏం లేదు? రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లో 50 లక్షలు పెట్టుకుంటే 50 లక్షలు ఎక్కడ రావచ్చు అంతే. మా ఫాదర్ ఉన్నప్పుడే నేను అన్ని కట్టేసినాం. మా మదర్ ఉన్నప్పుడే నేను 30 years కిందనే ఇల్లు కట్టినా. కొంతమందిని బెదిరిస్తారు, డబ్బులు తీసుకుంటారు, వసూలు చేస్తారు, అలాంటివి. అసలు అసలు ఇంటర్ కానీ నేను బెదిరియడము ఇట్లా చేయడం ఉండదు. మ్యాక్సిమం సెట్ చేసి మాట్లాడి చేస్తాను. కానీ బెదిరించి ఇట్లా ఎవరిస్తారు ఈరోజు? వాళ్ళు బెదిరిస్తే ఆ రోజుల్లో ఇచ్చి ఉండొచ్చుగా. అట్లా ఎవరు ఉండదు. అలా బెదిరించి డబ్బులు వసూలు చేసి దందాలు చేసేది లేదు. ల్యాండ్ల మీద ప్రాబ్లం అయినప్పుడు ఏదైనా ఉంటే పిలిపించి మాట్లాడమే, అందులో వచ్చిన పైసలే తీసుకోవాలి అంతే.
అంతేగాని సొంతంగా కొనడము అమ్మడము. మామూలు పర్సనల్గా ఎవరిని బెదిరించి అట్లా ఉండదు. భయపెట్టి డబ్బులు ఎవరు వసూలు ఇంత చేయడం రోజుల అసలు అంటే ఇప్పుడు ఈ రోజు మీరు డాన్ మీరు చెప్తే 10 మంది భయపడే పరిస్థితిలో పని ఉన్నారు. పని జరుగుతుంది. మళ్ళీ ఆయనతో గొడవ ఎందుకు, ఇస్తే పోయిద్ది కదా ఒక 5 అంతే, అట్లా అట్లా సెటిల్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇద్దరి మధ్యలో కుదరక 5-5 సంవత్సరాలు ల్యాండ్ అట్లనే పడి ఉంటుంది. వాళ్ళు ఇద్దరిని పిలిపించేసి మాట్లాడేసి ఖతం అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది ల్యాండ్. ఓకే. అట్లా చాలా మట్టుకు అట్లా చేపిస్తారు. ఇప్పుడు ఈ అఖిల్ పహిల్వాన్ ఉన్నాడు, అతను కూడా మీ దగ్గర అంటే మీతో ఎక్కువ మీకు సన్నిహితుడే కదా. అఖిల్ నేను మ్యారేజ్లో అవి చేస్తే అటెండ్ చేస్తాను ప్రోగ్రామ్. అది మరి ఎట్లా జరిగింది అనేది తప్పు, అది మనకు అంటే అది అంత ముందు మీకు తెలుసా అతను చేయాలి కాదు అతను చేసే పనులు మీకు తెలుసు. ఎంగేజ్మెంట్కి అన్నిటికీ పోయినా మరి ఎక్కడ రాంగ్ అయింది, ఎక్కడ తప్పు జరిగింది అనేది మనకు తెలియదు. అది అతను సోషల్ చేసేది మీడియాలో కరెక్ట్. చూసింది. అంతేగాని మీకు అది ఆయన వ్యక్తిగతంగా తెలిసినప్పుడు కానీ అతను ఇలాంటి నాకు బిజినెస్ వ్యక్తిగతంగా చేస్తున్నాడు. అసలు తెలియదు. ఏమైనా ఫంక్షన్ మ్యారేజ్ తెలిసి వెళ్తుండే. అతను మామూలుగా ఈ వ్యాపారాలు చేస్తాడు ఇలా ఇల్లీగల్గా ఈ బిజినెస్. తెలియదు, సోషల్ మీడియాలో చూసింది నేను. ఇంకా మీకు ఎవరెవరు ఉన్నారన్న హైదరాబాద్ అసలు డాన్లు మీ పేరులాగా ఇంకా మీకు బాగా పరిచయమైన పేర్లు ఎవరు? 1000 మంది దాకా ఉంటారు, చాలా మంది ఉన్నారు. ఏంటంటే గోల్డ్ వేసుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో. అంటే ఇవాళ రేపు పిల్లలు కూడా వేసుకుంటారు, ఒక పిల్లాడు చాలా కూడా మంది చూసుకుంటారు. వేసుకుంటారు. నా వెంబడి ఉంటారు పిల్లలు, అంతా మన వెంబడే ఈ ఉంటారు. సెటిల్మెంట్లన్నీ మీరే చూసుకుంటారా? ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఇంకో ఏరియాలో ల్యాండ్ సెటిల్మెంట్ జరగాల్సి వస్తే ఇప్పుడు అమర్పేట శంకర్ అని అన్నట్టు అట్లా ఇలా ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటారా? అరే ఆ ఏరియాలో నాది నేను రాలేను కాబట్టి నువ్వు మాట్లాడతావా? ఏదో ఉంటే నాకు ఫోన్ చేస్తాడు, అంటే చూడు అని చేస్తాడు. హైదరాబాద్ వరకేనా ఆంధ్రాలో కూడా? మొత్తం అన్ని ఆంధ్రాలో సెటిల్మెంట్స్ కూడా చేస్తారు. 2 రాష్ట్రాలలో కాదు, బయట ఏదైనా ప్రాబ్లం ఉంటే హైదరాబాద్లో బాంబేకి వెళ్ళి వస్తారు, పూణేకి వెళ్ళి, కేరళకి వెళ్ళి, కడపకి వెళ్ళి, కర్నూలు మొన్న వచ్చిర్రు. అంటే కొన్ని తీసుకొని సతాయించుంటారు పైసలు. ఏదో డ్యూటీ పెట్టిస్తాను 10 లక్షలు తీసుకురంట. ఒకళ్ళు వాళ్ళకి ఇవ్వకపోతే నా దగ్గరకు వస్తే పిలిపించినాను. అట్లా కొన్ని. అంటే ఇక్కడంటే ఓకే, మీరు అందరికి తెలుసు మీ గురించి కొద్దిగా గొప్ప తెలిసిన వాళ్ళకి కొద్దిగా స్థానికులు హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు వచ్చి. కడపలో ఉండేది వాళ్ళ భార్య భర్తలు పాపం. అంటే సెటిల్మెంట్లని ల్యాండ్ అంతా హైదరాబాద్ చుట్టూ ఉంటే ఒక అతను 30 లక్షలు తీసుకోండి కారు ఇప్పిస్తాను, కారు ఇవ్వలేడు, పైసలు ఇవ్వలేడు. పోలీస్ స్టేషన్ వెళ్ళిర్రు, తిరిగిర్రు, కోర్టుకు రాసిర్రు. తర్వాత నా దగ్గరకు వస్తే నేను పిలిపించి కారు ఆడబెట్టి పైసలు ఇప్పించిన. ఇప్పుడు నాకు అమరావతిలో, ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ల్యాండ్ ఉంది 4 ఎకరాలు, దాన్ని సెటిల్ చేయాలంటే మీ వల్ల ఇద్దా? అవుతుంది, ఎక్కడైనా చేపిస్తాను నేను, ఎక్కడైనా చేస్తాను. ఎక్కడైనా మాకు అక్కడ ఫోన్ చేస్తాను. అక్కడ ఉన్నారు కదా పరిచయాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అయినా సరే, నువ్వు బాంబే అయినా సరే, కేరళ, అన్ని రాష్ట్రాలలో ఉన్నారు మనకు. ఏదైనా ఈ సెటిల్మెంట్లో ఫెయిల్ అయినవి ఏమైనా ఉన్నాయా? అంటే మీరు చెప్పినా వినకుండా పోయిన వాళ్ళు? కొన్ని జరగని పరిస్థితుల్లో మనం వదలవలసింది. మీరు ఎంత చెప్పినా వాళ్ళు కొన్ని వినరు కొందరు, అట్లా ఉంటే వదిలేస్తారు. అలాంటి వదిలేస్తారా? పట్టుకొని కూర్చోలేము. మనకు 10 పనులు చేసుకోవాలంటే ఒక పని కాకపోతే దాన్ని బట్టి పడితే మనం లాస్ అయిపోతాం. జరిగేటి మంచి మన వస్తే ఓకే, ఇన్నని వదిలేసేస్తాం. మ్యాక్సిమం 99% జరుగుతుంది, 1% అక్కడిక్కడ కొన్ని. ఇప్పటి వరకు మీరు చేసిన ఈ పనులన్నిట్లో మీకు తప్పు అనిపించిందా ఎప్పుడన్నా? తప్పేముండదు, అక్కడ న్యాయం చేస్తున్నాం మనము. ఎవ్వరు చేయని పని మనం చేస్తున్నామంటే చాలా గ్రేట్గా ఫీల్ కావాలి, వాళ్ళు బి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, ఇన్నేళ్ళ నుంచి వాడి ఉందా, నన్ను వస్తే అయిపోయింది. ఒకళ్ళకు ఈడ గోపన్ పిల్ల 5 కోట్లు ఇవ్వాలి, సొంతం చెల్లెలే, అన్నదమ్ముల మధ్యలో 5 years నుంచి కోర్టుకు తిరుగుతారు. నా దగ్గరకు వచ్చేవరకు, ఆమె వచ్చేవరకు పిలిపించి మాట్లాడి అమౌంట్ ఇప్పించిన 1.5 కోటి, ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి ఇచ్చేస్తారు. అట్లా ఆ రోజుల్లో మీరు చేసిన ఆ పనులే, ఆ భయమే ఇప్పటికీ జనాల్లో కంటిన్యూ అవుతుంది. సో చిన్న పైల్వాన్ ఫోన్ వస్తే ఆటోమేటిక్ అవతలలో కాంప్రమైజ్ అయిపోతుంది. చాలా మంది అనుకుంటారు గోల్డ్ బంగారం ఇవన్నీ కాదు, ఒరిజినాలిటీ ఫస్ట్ నుంచి ఉన్నది, ఇప్పుడు వచ్చింది కాదు ఇది. మా ఫాదరు చాలామంది పెద్ద పెద్ద ఉన్నోళ్ళు ఇప్పుడు మా ఫాదర్ కింద కుస్తీలు నేర్చుకోరు చాలామంది. ఇప్పుడు వెనకాల ఫాలోవర్స్ ఎంతమంది ఉంటారంట? మీ వెనకాల ఫాలోవర్ పెంచేవాళ్ళు, మీ వెనకాల తిరిగేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ రోజు ఎంతమంది వస్తుంటారు మీతో, మీ ఇంటి దగ్గర కానీ మీతో కలిసి ఉండేవాళ్ళు? అంటే ఎంతమంది అని ఏముండదు, వస్తూనే ఉంటారు పబ్లిక్. ఓకే, ఎంత అని చెప్పలేము. వచ్చినా అంటే 100 మంది వస్తారు, నిన్న ఒక 50 మంది వచ్చారు. అట్లా టైమింగ్ అంటే పంచాయతీలు బట్టి, వాళ్ళ కేసులు ప్రాబ్లం బట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చి. ఓకే, ఇప్పుడు మొత్తం ల్యాండ్ ఎంత ఉందన్న హైదరాబాద్లో మీకు? 10 ఎకరాలు. ఇప్పుడు మొత్తం ఇంట్లో కానీ ఒంటి మీద కానీ అసలు మీకు కాదు, మొత్తం ఓవరాల్ ఫ్యామిలీ మొత్తం మీద గోల్డ్ ఎవరు మ్యారేజ్ వాళ్ళకి అంతా 1 kg చేయించిన పిల్లలకు. ఓకే, అంతా ఎవరు మ్యారేజ్ వాళ్ళకు
ఇప్పుడు మీ బిడ్డలకు కూడా ఇష్టమేనా ఇలాంటి వేసుకోవాలి తిరగాలి అని? చాలా ఇష్టం ఉంటుంది కదా ఆడపిల్లలకు. ఆడపిల్లలకు ఓకే, ఇప్పుడు మా అబ్బాయి కూడా ఇలాగ వేసుకోవాలి నెక్స్ట్ మా నాన్న తర్వాత అట్లా ఉండదు. ఆ చైన్ నేను అది వేసుకొని ఎవరు తిరగాలి. వేసుకోరు. ఆ? అట్లా నేను ఒక్కనే ఎక్కువ. మా బ్రదర్ ఉన్నాడు వేసుకో తక్కువ. ఇదంతా నిజంగా ఒరిజినల్ గోల్డేనా? ఒరిజినల్ పక్కా అంటే కొంతమంది పూత పూసి ఉంటారు. కొంతమంది ఉంటుంది కదా భయం, ఇంత ఎట్లా చేయించుకుంటారు అని. అంటే మనకు గోల్డ్ షాప్లో ఏంటంటే చెప్తే పంపిస్తారు. అదే నా ఆ ఫోటో డైలాగ్ తీసుకొని గోల్డ్ షాప్లో చూపెడతారు. చెప్తే పంపిస్తారంటే చెప్తే ఎలా పంపిస్తారు అదే నాకు డౌట్. ఆర్డర్ ఇవ్వాలి, ఆర్డర్ ఇస్తే చేసి పంపిస్తారు. డబ్బులు ఇస్తే సికింద్రాబాద్లో ఉంది, డబ్బులు ఇస్తే కదా పంపించేది. డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చేస్తారు. అదే అలా అది ఎలా అంటున్నా, డబ్బులు ఇవ్వకపోతే ఎలా పంపిస్తారు అంటున్నా. అంటే సర్కిల్ అట్లా. ఇదంతా హైదరాబాద్లోనే చేయించరా? ముంబైలో? హైదరాబాద్ బేగం బజార్, సికింద్రాబాద్ బేగం బజార్లో మొత్తం. ఇది మీరు కావాలని చేయించుకున్నారా లేకపోతే దీనికి ఎవరన్నా ఇస్తే వాళ్ళు చేసి పెడతారు. ఆ డిజైన్ వాళ్ళే మీరు ఇంటికి తీసుకొస్తారు, మనం బయట అవసరం లేదు, చేసి వాళ్ళే తెస్తారు. అంటే రకరకాల డిజైన్స్ ఉన్నా ఈ ప్యాటర్న్ మీరు ఎంచుకున్నారా? ఈ డిజైన్ నాకు ఇలాగే కావాలి అంటే లేకపోతే ఎవరైనా సలహా ఇచ్చారా? ఇలా డిజైన్ చూపెడితే ఇప్పుడు బ్లాక్ ఇట్లా కొత్త డిజైన్ చేపిస్తుంది మళ్ళీ అవి వస్తాయి. ఓకే, అది సింహం బొమ్మ. సింహం అంటే పవర్ చూపించడానికి ఆ బొమ్మ పవర్ అంటే లేదా సింహం వ్యక్తిగతంగా ఏమన్నా ఇష్టమా? తెలంగాణలో ఏంటంటే జర సింహం అవి వేసుకుంటే జర బాగుంటుంది అంతే. సింహం లాంటి మనిషి అన్నట్టు. ఎప్పుడు ఎవరు అడగలేదన్నా ఒక ఉంగరం అన్న ఈ నాకు సరిపోద్దన్నా? ఎవరు అడుగుతారు? అంటే ఇప్పుడు మేము అడిగితే ఒకటి ఇచ్చారనుకో మీరు, నాకు మా నాయాళ్ళకైతే 5 ఏళ్ళకి వస్తుంది ఒక ఉంగరం మీది ఇస్తే. అంతే. అలా ఎవరు అడగలేదా? అడిగిన మీడియా, సోషల్ మీడియా మామూలుగా తీసుకొని మళ్ళీ బయట కూడా అడుగుతుంటారు కదా, గుప్తదానాల్లో అది ఒకటి అనుకుని ఇచ్చేసేవచ్చు కదా. అట్లా వాళ్ళు ఆడతారు. మనం ఇష్టంగా చేయించిన ఇవ్వం కదా, మనం సాయం చేస్తాం అంతే. ఓకే. మనం ఏమైనా కోటేశ్వర్లో మన దగ్గర పైసలు ములుగుతలేవు ఇంట్లో, ఏదైనా కష్టపడి చేయించినవి. ఓకే, దాని ఒక అది ఉంటుంది, మనం సాయం చేసేది చేస్తాము. ఒకటో 100% కావు, 25% పెట్టినా చాలు. అట్లా చేసుకుంటే వెళ్ళాలి ఎవరైనా అంతే. ఓకే. మ్యాక్సిమం ఇంకో 100 కోట్లు ఇంకో 100 ఇట్లా కమ్మంచాలని చూస్తారు. ఈ 100 కరగమూలు ఇంకో 100 కమ్మంచాలి. ఓకే. అట్లా ఉంటారు. గోల్డ్లు ఇవన్నీ వేయరు, అంత గుప్పు సబ్బులు లేకుండా ఒక రూమ్ నింపుతారు పైసలు. ఓకే. అది సచ్చేటప్పుడు తీసుకోవడం లేదు ఏమి, ఒకడే పోతాడు, ఎవడు ఎంబడి తీసుకోడు. ఉన్న రోజులు షోక్ చేసుకోవాలి అంతే. మంచి హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు జమ చేయాలనే ఆలోచన వచ్చిందనుకో ఆడికెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అవుదాం అనుకునే మాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, మీరేం చెప్తారు? నన్ను ఫాలో అవ్వండి అని చెప్తారా? మనం ఉన్న దాంట్లో మనకు అయినంతనే గరీబులకు సాయం చేసుకుంటాను వెళ్ళాలి. ఏ విషయంలో నేను ఏ ఇంటర్వ్యూలలో చెప్తాను. చాలామంది ఉన్నారు తెలంగాణలోనైనా 2 రాష్ట్రాల్లో ఉన్నారు. ఏదో మనం తోచినంత చేసుకుంటూ వెళ్ళాలి. అది భగవంతుడు నీకు రెట్టింపు అది చేస్తుంటాడు. ఓకే. అన్నదానం ప్రోగ్రాం అంటే, బట్టలు వంచడం అంటే, ఎన్నో రకాలు మనం ఎన్నో రకాలు చేసుకోవచ్చు. పొలిటికల్గా ఆశించి చేయొద్దు, నీ సొంతంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఈ దందాలు సెటిల్మెంట్ నాలాంటి వాడు చేయాలంటే ఎలాగా? నీలాంటి వాళ్ళకి భయపడ్డారు కదా, మీరు వెళ్ళి ఇక్కడ మీరు అంటే నేనెందుకు వస్తా అంటాడు. మీ కెరీర్లో ఇప్పటివరకు ఎన్నిసార్లు జైలుకు పోయారు? ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? జైలు అంటే చాలాసార్లు పోయినాం. జైలు అంటే లెక్క పెట్టుకుంటే జనరల్ పోలీస్ స్టేషన్ దగ్గరకు పోయిరాటం కాదు, డైరెక్ట్ చెంచలగూడ, చర్లపల్లి జైలుకు పోయిన రోజులు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇప్పుడు అంటే బయట కన్నా జైల్లోనే మంచిగా ఉంటుంది తెలుసా అది మీకు? అదే అదే ఎలాగా? ఎవరైనా జైలుకి వెళ్తే భయపడి బాగుంటుంది. బయట కన్నా నీకు అంత రెస్పెక్ట్ జైల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది జైల్లో. అంటే చాలా మంది తెలియక జైలా అంటారు, కానీ జైల్లో చాలా బాగుంటుంది. మీరు ఏ జైలు చూసారు? అన్ని జైలు చూసిన నేను. చెంచల్గూడ, మషిరాబాద్, చెర్లపల్లి, అన్ని జైలు. ఉన్న జైల్లో ఏది బెటర్ బాగుంటుంది? చెర్లపల్లి బాగుంటుంది. చెర్లపల్లి అప్పుడు మంచిగా గార్డెన్ తీసిరు లోపల, చాలా బాగుంటుంది. కంఫర్టబుల్. ఫస్ట్ చెంచల్గూడలో ఉండే. చెంచల్గూడ అంటే చెంచల్గూడలో చాలా రోజులు, ఇప్పుడు చాలా చెంచల్గూడలో ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే. అది ఎప్పుడు ఏ వయసులో అంటే ఏ కేసులో? అప్పుడే ఇట్లా గొడవలు, ల్యాండ్ కేసు అవి అవుతుండే అప్పుడు. ఎన్ని నెలలు ఉన్నారు జైల్లో? టైం ఏమి ఉండదు. ఒకసారి వారంలో బెయిల్ రావచ్చు, ఒకసారి 3 నెలలు రావచ్చు, ఒక్కోసారి రాత్రి లేట్ ఇప్పుడు అవుతుంది. పూర్తిగా మీ మీద ఒక్క కేసు కూడా లేదు? బెయిల్ మీద వచ్చినాయి కానీ, వాయిదాలకు తిరుగుతున్నాయి కానీ, కోర్టులు అన్నీ క్లోజ్, అన్నీ న్యాయపరంగానే క్లోజ్ అయిపోయినాయి. ఓకే. దర్గా చిన్న పైలవాన్ అంటే ఒక పేరు ఉంది. ఈ చిన్న పైలవాను అంటే నాకు డౌట్ ఏంటంటే పెద్ద పైలవాన్ ఇంకెవరైనా ఉన్నారా ఇదివరకు? పెద్ద చిన్న ముద్దుగా పిలుచుకోరు, అదే పేరు కంటిన్యూ. అసలు పేరేంటి? చిన్న పైలవాన్ అసలు పేరు? అంటే చిన్నగా ముద్దుగా పిలిచారు ఇంట్లో. అసలు పేరు అంటే లక్ష్మణ్ పేరు. ఇంటి పేరు ముద్దుగా పిలిచి ఇంటి పేరేంటి? యాదగిరి. ఇంటి పేరు యాదగిరి, చిన్నది యాదగిరి లక్ష్మణ్ ఫస్ట్ అసలు పేరు. దాన్ని చిన్న అంటూ ఇట్లా ముద్దుగా పిలిచి అదే కంటిన్యూ అయింది. సో అంతేగాని నేను అనుకున్నాను చిన్న పైలవాన్ అంటే ఇంకెవరైనా పెద్ద పైలవాన్ ఉన్నారేమో.
ఓకే. ఇప్పుడు ఈరోజు చూస్తే అన్న చాలామంది యూట్యూబ్లో కానీ మనం న్యూస్లో చూస్తున్నాం, పైల్వాన్ అని పేరు పెట్టుకొని చాలామంది ఉన్నారు. పహిల్వాన్ అని పేరుతో ఇప్పుడు మీతో మాట్లాడి నాకు తెలిసింది మీరు సెటిల్మెంట్లు చేస్తున్నారా, డబ్బు వసూలు చేస్తున్నారా, లేదా పేద ప్రజలకు నిజంగా గరీబులకు సాయం చేస్తున్నారా అనేది ఇప్పుడు మాకు క్లారిటీ అర్థమైంది. మొన్నటి వరకు ఏంటంటే ఆయన పేరు చెబితేనే భయపడతారంటే ఆయన అంతా భయపెడతారో దాను గీన అనుకునే లెవెల్ నుంచి ఈరోజు మీరు చెప్పిన దాని ప్రకారం మీరు ప్రజలకు సేవ చేస్తున్నారు. అదే రౌడీనా హీరోనా అంటే హీరో అనుకునే వాళ్ళు హీరో అనుకుంటున్నారు, రౌడీ అనుకునే వాళ్ళు. సో మీ వేలో మీరు మంచి చేస్తున్నారు. కానీ ఈరోజు ఆ పహిల్వాన్ అనే పేరుతో ఇందా చెప్పినట్టు మీ పేరు చెప్పుకునే వాళ్ళు కొంతమంది, అమర్పేట శంకర్ అన్న పేరు చెప్పుకొని తిరిగే వాళ్ళు కొంతమంది, ఈ పహిల్వాన్ అనే పేరు తగిలించుకొని మీలాగా గోల్డ్ ఒకటి వేయించుకొని చుట్టుపక్కల ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫుల్ భూమిలో ఉంది. ఈ టైంలో కొంతమంది ల్యాండ్ విషయాల్లో కావచ్చు, కొన్ని విషయాల్లో సెటిల్మెంట్లు చేసుకుంటా ఆ పహిల్వాన్ అనే పేరుకి ఒక చెడ్డ పేరు తీసుకొస్తున్నారని అనుకుంటున్నా. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? పైల్వాన్ అంటే ఒక బ్రాండ్, అది కుస్తీ పోటీలు కొట్లాడి ఒక మేనేజ్ చేసిన వాళ్ళు చాలా కష్టం ఉంటుంది. ఒక పేరు రానికి మనిషికి చాలా కష్టం ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఒక లంగోట్ కట్టి ఎక్సర్సైజ్ చేస్తే దాని బెడలు కొడితే మొత్తం మనిషి అంతా తడిచిపోవాలి, ఇట్లా ముద్ద అవుతారు. ఓకే. ఆసుంటి నుంచి వచ్చిందే పైల్వాన్ అంటారు. కుస్తీలు కొట్లాడము దాంట్లో స్పోర్ట్స్ దాంట్లో ఎట్లుంటా అంటే దీంట్లో జాబులు వచ్చినాయి, చాలామంది జాబ్లు వచ్చినాయి, గోల్డ్ మెడల్ అన్నీ చాలా. దాని వెంబడి ఎంతో కష్టం ఉంటుంది, అది గుర్తించారు చాలామంది. ఇది ఏంటంటే మామూలుగా పెట్టేసుకుంటారు చాలామంది, కానీ తెలియక అది ఎవరైనా సరే ఏ పైల్వాన్ ఉండని ఎవడుండని కానీ ప్రజలకు చేసుకుంటా పోతేనే ఒక మంచితనం. ఈరోజు లేకపోతే ముందుకైనా మన పిల్లలకైనా మంచిగా ఉంటుంది, ప్రజలకైనా ఎవరికైనా హెల్ప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మేము అప్పుడు లాక్డౌన్లో నేను డైలీ వండిపించేసి ఒక 10,000 మందికి ఫుడ్ పెట్టించినప్పుడు, అంటే కొత్త రకం నన్ను చూసి 1,000 మంది పెట్టించారు అట్లా. ఓకే. లాక్డౌన్ అట్లా సేవా కార్యక్రమంలో ముందుకుండి చేసుకుంటూ వెళ్తాను నేను. చాలామంది పేరినంగానే ఏదో భయపడతారు, ఏదో అమ్మ ఆయన దగ్గరికి ఎట్లా పోవాలి ఏందని. అంతా ఎవరైనా విజీ వచ్చి కలవచ్చు, అట్లా భయపడేది పని లేదు. చాలామందికి చెప్పినాను విన్నాను. పేరినానే నేను ఎవరో నాకు అపాయింట్మెంట్ ఏమొద్దు, మీరు డైరెక్ట్ వచ్చి కలుగురు అని చెప్తాను. ఏముంటుంది వాళ్ళ కష్టాలు ఏమంటే చెప్పుకుంటాను అంతే. ఎవరైనా మెసేజ్ ఇచ్చేది మామూలుగా హైదరాబాద్లో వాళ్ళు డాగ్లు వేసినా ఏం వేసినా అది 4 రోజులు ఎప్పటికీ నడవదు. అది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఆల్రెడీ, ఎక్కడేం చేస్తారు ఎవరేం చేస్తారు తెలుస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఆ పైల్వాన్ అని పేర్లు పెట్టుకుని దందాలు చేసే వాళ్ళని మీరేం చెప్తారు? అదే చెప్తున్నాను, ఎవరు చేసినా అసొంటివి చేస్తే ఎప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. అది ఇంకొకసారి అందరికి చూపించారు, ఆ గోల్డ్ మెల్ల వేసుకొని అవన్నీ ఎంత బరువు ఉంటుంది ఏంటో మేము ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం. బరువు ఏముండే అల్కా ఉంటాయి అది, ఒకసారి చూస్తాం. అది కూడా అంటే అల్కానే ఉంటాయి, అట్లా అనిపిస్తుంది మీకు చూడడానికి, కానీ అల్కానే ఉంటుంది. బరువేం లేదు, కానీ చూడటానికి అయితే చాలా లావు ఉంది. ఈ అన్న మంచి ప్రేమగా ఇష్టంగా చేయించుకున్నట్టు మంచి డిజైన్తో చైన్ చాలా బాగుంది. ఇలాంటి 2 మెడలు వేసుకుంటే ఇంకా చేతికి ఉన్న కడియాలు ఉంగరాలు 10 ఏళ్లకు 10 ఉంగరాలు, వాచ్ కూడా గోల్డేనా? కాదు గోల్డ్లో కలిసిపోయింది, గోల్డ్ లాగే ఉంది. ఇది అది సేమా? మెడలో ఉన్నది ఇది 2 ఒకటేనా? సేమ్, వేరే డిజైన్లు చేంజ్ ఉంటాయి. ఓకే. ఇది ఎన్ని తులాలన్నా? 50. అది ఇది 40. ఇప్పుడు ఇది తీసుకుని నేను పరిగెత్తితే మీరు ఏం చేస్తారన్నా? చేయాలి, కోరుకుంటాను ధైర్యం ఇది తీసుకొని పరిగెత్తే. ఓకే. ఇది మన మెడకి సెట్ అవ్వదు, వేసుకునే వాళ్ళు వేసుకుంటేనే బాగుంటుంది. యాక్చువల్గా అదృష్టం కదా, బంగారం వేసుకుంటే అందరికీ దొరకదు అదృష్టం. భగవంతుడు కొంతమందికే కలిగిస్తాడు. 100 కోట్లు ఉన్నవి వాళ్ళు వేసుకోలేరు, ఎందుకంటే ఈ 100 కోట్లు ఏడుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ అవుతారు. అవును. మనం ఓపెన్గా ఉండే వాటికి ఓపెన్గా వేసుకుంటాం, డైరెక్ట్గా తిరుగుతాం పబ్లిక్లో. మీ మీద ఐటీ రైట్స్ ఎప్పుడు రాలేదా? అంటే ఇంత బంగారం వేసుకొని ఇంత పాపులర్ అవుతున్నారు, ఈ వెనకాల ఎంత ఉంది, ఎంత సంపాదించాడు? ఇంత అన్నీ కరెక్ట్ ఇంతమ్మలు ఉండే ఐటీ ర్యాప్, కానీ అన్నీ కరెక్ట్ కడతాం. ఓకే. అలా వచ్చినాయి నోటీసులు కానీ ఏదన్నా? ఏం లేదు ఇప్పటివరకు ఎవరు రాలే. అన్ని ట్యాక్స్ ఇట్లా అన్నీ చూసుకుంటారు కదా ఆన్లైన్. ఓకే. ఏది ఉన్నవి బంగారం కొన్నా ట్యాక్స్ కట్టవలసిందే, అన్నీ చూసుకొని తీసుకుంటాం. ఓకే. కానీ మళ్ళీ అడుగుతున్నా అని అనుకోకపోతే మా వ్యూవర్స్ కోసం విహారీ న్యూస్ అంటే 100 ఛానల్లో మీరు ఇంటర్వ్యూలు ఇచ్చారు, కానీ ఎవరికి చెప్పందే నాకు ఒకటి కావాలని మేము అనుకుంటున్నాం. అంటే అందరికి అయ్యే కదరా పోయి అందరికి అయ్యే చెప్పిండు అన్నీ అయ్యా అనుకుంటారు కాకుండా నాకు ఒక్కటి ఏదన్నా పర్సనల్ సీక్రెట్ ఏదైనా ఉంటే చెప్పు, క్లోజ్ చేద్దాం. అన్ని మీకు సీక్రెట్ చెప్పిన ఇప్పటి వరకు అవన్నీ మీరు అన్ని ఛానల్లో చెప్పిన అన్ని ఛానల్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యడము, బ్రాండ్ చెప్పడము,
కొన్ని కొత్తగానే చెప్పిన అన్ని ఇవి కాకుండా ఇంకేదైనా మా కోసం ఏదైనా చెప్పాలనుకుంటే ఒక్కడే చెప్పండి. ఇంకేం లేదు, మెసేజ్ ఇవ్వమంటే ఇస్తా యూత్ పిల్లలకి ఏదైనా, కానీ ఇంకా చెప్పుడు ఏముంటుంది. ఎవరైనా మంచిగా తల్లిదండ్రులను చూసుకోవాలి, మంచిగా పిల్లలు మంచిగా జాబులు చేసుకొని మంచిగా ఉంటే సక్సెస్ ఉంటారు. ఓకే. చేయకపోతే రోడ్డు మీద ఆవారా తిరిగింది అనుకో, రోడ్ల మీద పడతాం అంతే జీవితం. ఓకే. మనకు ఒక 10 మందికి మనం చూసి 10 మంది అట్లా తయారు కావాలని కోరుకోవాలి. వాళ్ళని కొట్టడం వీళ్ళని కొట్టడము అది చేసుడు అది అయిపోయింది. అది జమాల 30 ఏళ్ళ కింద నడిచింది, ఇప్పుడు నడవదు. ఓకే. ఒక్కటి గలీలో జర పొరపాటు చేసినా సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చేయలేము ఓకే. ఏవైనా. ఓకే అన్న, మీరు మా స్టూడియోకి పిలవగానే వచ్చి ఇంత ఓపెన్గా ఇంత కూల్గా మమ్మల్ని భయపెట్టకుండా శాంతంగా అడిగిన అన్నిటికీ ఆన్సర్ చెప్పారు. చాలా థ్యాంక్స్. అలాగే మీరు ఇప్పుడు అనుకున్న కొత్త బ్రేకింగ్, రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. రాజకీయాల్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఎంత అయితే పేరు ఉందో మీకు దానికన్నా డబల్ పేరు రావాలి. మళ్ళీ మీరు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా స్టూడియోకి రావాలి, మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. కంపల్సరీ రాజకీయాలకు వెళ్ళినాక గోల్డ్ ఇట్లా ఉండదు, సింపుల్గా నెల్లుడు అవుతుంది. ఫస్ట్ జైనింగ్ అప్పుడు ఉంటుంది, కానీ తర్వాత రాజకీయాలకు కుదరదు. సో మీరు అధికారికంగా పార్టీ కండవా వేసుకున్న తర్వాత మనం పోస్ట్ కావాలంటే మనం గోల్డ్ వేయొద్దు, అట్లుంటుంది. ఓకే. రేపు ఈ రోజు కాకపోయినా రేపైనా అధికారికంగా మీరు ఇప్పుడు అనౌన్స్ చేసినా కానీ అధికారికంగా మీరు పార్టీ కండవా కప్పుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ మా స్టూడియోకి రావాలి, మళ్ళీ మాకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వాలి. యాజ్ ఏ పొలిటీషియన్గా, రాజకీయ నాయకుడిగా మాకే ఫస్ట్ కండవాతో రావాలి. అప్పుడు మాత్రం గోల్డ్ ఉండదు. అదే ఆ గోల్డ్ ప్లేస్ లో మీరు అనుకున్న కాంగ్రెస్ కండవాతో అంటారు. మీరు అనుకున్న కాంగ్రెస్ కండవాతో అక్కడ ఎట్లా అయిపోతా అంటే, కేటీఆర్ ఒక ప్రోగ్రామ్ లో పోయినా, కేటీఆర్ అందరు వదిలేసి పబ్లిక్ అని నా చుట్టుముడు చుట్టూ అలా జెల్సీ అయిపోయింది బాగా. అరే నా పేరు ఇంత ఉంది, కేటీఆర్ అన్నాడు, మీడియాలో వచ్చింది కదా, సోషల్ మీడియాలో పిలిచి గోల్డ్ వేసుకోకు మీటింగ్లో వచ్చినప్పుడు అన్నాడు, పిలిచి వెళ్ళా ఆ చోర చెప్పేది సోషల్ మీడియాలో వెళ్ళిపోయింది. రంజిత్ అన్న ఎంపీ ఎమ్మెల్యేలు 7 మంది ఎమ్మెల్యేలు ఉండే, గాంధీ, గోపీనాథ్ వీళ్ళంతా ఉండే. నేను వేరే ప్రోగ్రామ్ అప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోయాను మీటింగ్ కాడికి. పబ్లిక్ మొత్తము 2 గంటలు వదులుతలేరు పబ్లిక్. అట్లా ఏంటంటే కొద్దిగా పొలిటికల్గా వేస్తే బాగుండదు అన్నట్టు. ఓకే. అంటే మిమ్మల్ని చూసి మీరు గోల్డ్ వేసుకుని వెళ్తే ఆటోమేటిక్గా అందరూ మిమ్మల్నే చూస్తారు. అంతే కదా, ఒకటేసారి ఫోకస్ కేటీఆర్ రోజు చూస్తున్నాం, వాళ్ళందరూ రోజు చూసేవాళ్ళు, మీరు ఎప్పుడు కొత్తగా మీటింగ్ అంతా ఊర్ల పంట వస్తారు కదా, ఇట్లా 100 మంది చుట్టుకోరు, అసలు జరగనికే లేదాడ నాకు. సోషల్ మీడియాలో చూస్తుంటారు, అది కనబడగానే ఇక మొత్తం అంతా మీటింగ్ వదిలేసి నా సైడ్ చూస్తారు పబ్లిక్ అంతా. ఓకే. అందరూ మీకు వాళ్ళకన్నా మీకు ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు, సెల్ఫీలు అంటారు, ఫొటోస్ అంటారు, చెప్పిండు చోలా. అప్పుడు అందరూ ఉండి వీళ్ళంతా ఎమ్మెల్యేలు. ఓకే. రైట్ అన్న, రాజకీయాల్లో కూడా ఇంకా సక్సెస్ అవ్వాలి. అలాగే మేము అనుకున్నట్టు ఈ గోల్డ్తో కాకుండా కాంగ్రెస్ కండువాతో మళ్ళీ మా స్టూడియోలోనే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సో రాజకీయాల్లో కూడా మరింత మీరు అనుకున్న ఏదైతే అనుకొని మీరు రాజకీయాల్లోకి వస్తున్నారో ఆ ఆశలన్నీ నెరవేరాలి, మంచి పొజిషన్లో ఉండాలని మేము మా విహారీ న్యూస్ నుంచి కోరుకుంటున్నాం. మళ్ళీ తొందరలోనే మీతో మళ్ళీ మేము ఇంటర్వ్యూ చేసుకుంటాం. థ్యాంక్స్ అన్న, పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.